నమస్కారం. అండి, నేను మీ హర్ష అల్లాడ. ఈరోజు అయితే నేను గొడుగుపేట పంపుల చెరువు రోడ్డు కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి అయితే వచ్చానండి. ఇక్కడ ఆగస్టు 4 నుంచి 8 వరకు ఆడి కృత్తిక మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అసలు ఈ ఆడి కృత్తిక అంటే ఏంటి, ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ అని ఈ ఆలయ అర్చకులు శ్రీ మార్తి శివరవితేజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. హరోం హర శరవణ భవ. ఓం శం సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండవాహ దేవాయ నాగరాజాయతే నమో నమః. భక్త మహాశీలకు భక్తజనులందరికీ ఆహ్వానం. లోక కళ్యాణార్థం ఆగస్టు 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు స్వామివారికి లోక కళ్యాణార్థం ఈ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లు పురస్కరించుకుని ఆషాఢ మాసములో అత్యంత వైభవపేతంగా ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగముగా 4వ తారీఖు ఉదయం 8 గంటల నుండి స్వామివారి దేవాలయంలో గోపూజ, అలాగే గణపతి పూజ, అలాగే స్వామివారికి విశేషముగా 108 కేజీల విభూతితో భస్మాభిషేకము, అలాగే నక్షత్రహారతి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం మహిళామాతలందరిచే సుబ్రహ్మణ్య అష్టక పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 5వ తారీఖు ఉదయం స్వామివారి దేవాలయంలో భక్తులందరి మధ్య స్వామివారి ఎంతో విశిష్టకరమైన ఆయుధమైన వేలాయుధానికి రుద్ర అర్చన, స్వామివారి వేలాయుధానికి పంచామృతాలతో అభిషేకం చేయబడును. అలాగే స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకు భక్తులందరి చేతుల మీదుగా పాలాభిషేకం జరుగుతుంది. తదుపరి పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కూతురులని, అమ్మవార్లని సిద్ధం చేసిన తరువాత సాయంత్రం 5 గంటల నుండి అత్యంత వైభవపేతంగా మేళతాళాల మధ్య శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణం అయిన తరువాత పంచహారతులు, నక్షత్రహారతులు స్వామివారికి ఇవ్వటం జరుగుతుంది. తదుపరి తీర్థప్రసాద వినియోగములు కూడా జరుగుతాయి. కావున స్వామివారి యొక్క కళ్యాణం అనేది చాలా ఎంతో విశిష్టకరమైనది. ఆ యొక్క కళ్యాణంలో పాల్గొనేటే సంతానోత్పత్తి, వంశాభివృద్ధి, అలాగే వివాహం ఆలస్యమైన వారికి వివాహ కార్యక్రమాలు, యొక్క కుజదోషాలు యొక్క కార్యక్రమాలన్నీ చేసుకోవడం వలన తీరుతాయి. అనుకని స్వామివారి యొక్క కళ్యాణంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే 6వ తారీఖు ఉదయం మేళతాళాల మధ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆషాఢ మాసం సందర్భంగా మహిళామాతలందరిచే ఆషాఢ సార్య కార్యక్రమం జరుగును. తదుపరి స్వామివారికి ఎంతో ఇష్టకరమైన సర్ప సూక్తంతో హోమ కార్యక్రమము, సుబ్రహ్మణ్య పాశుపత హోమము, రుద్ర హోమము కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి వీరుభట్ల వెంకటేశ్వర ప్రసాద్ శాస్త్రి గారి గురువు గారిచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన ఫలితాలు ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. కావున ఆ రోజు భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయము సార్య మరియు ప్రవచన కార్యక్రమాలు, హోమ కార్యక్రమాల్లో కూడా పాల్గొని మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు జరగబోయే పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాము. 6వ తారీఖు అసలు ఆడి కృత్తిక అనే అర్థానికి ఎంతో విశిష్టకరమైన కావడి సేవ అనగా 6వ తారీఖు తమిళనాడులో ఎంతో అత్యంత వైభవంగా జరిగే విమాన కావడి సేవా మహోత్సవం మన మచిలీపట్నంలోనే కోనేరు సెంటర్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి భారీ ఊరేగింపుతో కేరళ మేళ వాయిద్యాలతో విమాన కావడి సేవా మహోత్సవం బయలుదేరును. ఆ యొక్క భక్తులందరూ విరివిగా యొక్క ఊరేగింపులో పాల్గొని స్వామివారిని విమాన కావడి రూపంలో తీసుకుని వచ్చి స్వామివారికి ఇచ్చే ఇక్కడ హారతి కార్యక్రమాన్ని దర్శించుకొని తదుపరి అమ్మవార్ల సందర్భంగా పసుపు అలవాడెంపు కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగము జరుగుతాయి. కావున విమాన కావడి సేవా మహోత్సవాన్ని అత్యంత విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. 7వ తారీఖు స్వామివారికి జరిగే 2వ విశేష ఉత్సవ కార్యక్రమం కావడి సేవ. ఈ యొక్క కావడిని స్వామివారి యొక్క రూపంలో పాల కావడి మొయ్యాలి అంటే చాలా అదృష్టం కావాలి. ఈ యొక్క అదృష్టంలో పాల్గొనే అవకాశాన్ని నేను కల్పిస్తాను అందరికీ. ఈ యొక్క స్వామివారి కావడి మన 3 స్తంభాల సెంటర్ బైపాస్ రోడ్ లో ఉన్న సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామివారి దేవాలయం నుండి ఉదయం 6 గంటల 30 నిమిషాలకి స్వామివారి అర్చన కార్యక్రమం పూర్తయిన తరువాత భక్తులందరి మధ్య మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని కావడల మూటంతో తీసుకుని వచ్చి గుడికి కోనేరు సెంటర్ మీదుగా రావటం జరుగుతుంది. తదుపరి స్వామివారికి కావడిలలో తెచ్చిన అభిషేకాలతో భక్తుల గోత్రనామాల మధ్య అభిషేకం చేయడం జరుగుతుంది.
తదుపరి స్వామివారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో యొక్క కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతాయి. తదుపరి నక్షత్రహారతి దర్శనం, విశేష అలంకార దర్శనం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12:30 నుండి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తజనులందరూ ఈ యొక్క కార్యక్రమాలన్నిటిలో పాల్గొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ప్రతిరోజు విశేష అలంకారాలలో మరియు దర్శనం చేసుకొని విశేష జనవాహినిగా తిరిగి వచ్చి స్వామివారి యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయగలరని కోరుచున్నాము. అలాగే కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ 8వ తారీఖు సాయంత్రం శనివారము వేద పండితులచే వేద ఆశీర్వచన కార్యక్రమం కూడా ఉంటుంది. తప్పకుండా భక్తజనులందరూ ఈ యొక్క కార్యక్రమాలన్నిటిలో పాల్గొని స్వామివారి యొక్క వేద ఆశీర్వచనం కూడా పాల్గొని వేద ఆశీస్సులు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. హరోం హర శరవణ భవ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే వ్యూవర్స్ అందరూ అలాగే భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి స్వామివారి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ కోరుకుంటున్నాను.